హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ శివశంకర్ని. ఈరోజు మనం ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి సంబంధించిన కంటెస్టెంట్స్ అయితే మాట్లాడుకుందాం. ఇది మనకి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు త్వరలో రాబోతుంది. మనకు అనుకోని విధిగా బిగ్ బాస్ సీజన్ 9 లోగోతో పాటు నాగార్జున గారిని కూడా చూపించారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు చాలా పెద్ద హిట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మనం ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి సంబంధించిన కంటెస్టెంట్స్ అయితే మాట్లాడుకుందాం. నేను కొంచెం రీసెర్చ్ అయితే చేసి 30 మెంబర్స్ కంటెస్టెంట్స్ని అయితే అనుకున్నాను. వాళ్ళని అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే అప్రోచ్ అయితే అయ్యారు. వాళ్ళ పేర్లే చెప్తాను ఈరోజు నేను. ముందు ఈ వీడియోలోకి వెళ్ళకనే ముందు మన ఛానల్ని ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టార్మా బ్యాచ్ సీరియల్స్ వాళ్ళని అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి దేవ్జానీ గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు దేవ్జానీ గారు ఎలాంటి ప్రాజెక్ట్స్కి ఒప్పుకోలేదు. ఇప్పుడు దేవ్జానీ గారు మనకి ప్రజెంట్ ఎలాంటి సీరియల్స్ అయితే చేయట్లేదు. మనకి రీసెంట్గా కిరాడి గర్ల్స్ అయితే ఎండ్ అయితే చేసుకుంది సీజన్. అందులో కిరాడి గర్ల్స్ అయితే గెలిచారు. మళ్ళీ మనకి కొత్త ప్రోగ్రామ్ అయితే కుక్కు విత్ జాతరత్నాలు అయితే స్టార్ట్ అయ్యింది. దాని గురించి కూడా నేను రివ్యూ అయితే చేస్తున్నాను, అది కూడా చూసేయండి. కుక్కు విత్ జాతరత్నాలు. దేవ్జానీ గారు కూడా ఈ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి వచ్చే చాయిసెస్ అయితే వెరీ 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 హై ఉన్నాయి. 90% అయితే ఉన్నాయి దేవ్జానీ గారు వచ్చే చాయిసెస్ అయితే. వారికి తెలుగు కరెక్ట్గా రాకపోయినా వారు మాత్రం ఈ బిగ్ బాస్ సీజన్ 9కి అయితే వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శివ్ కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. శివ్ మనకి కేజీకేబీ సీజన్ 2లో కూడా ఉన్నారు. సీజన్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనకి శివ్ కూడా ప్రజెంట్ ఎలాంటి సీరియల్స్ అయితే చేయట్లేదు. జస్ట్ స్టార్మాలో నిన్ను కోరి అనే సీరియల్ అయితే చేస్తున్నారు. అంతకు మించి ఇంకా పెద్ద ప్రాజెక్ట్ ఏం లేదు. ఇంకా శివ్ గారు ఎలాంటి ప్రాజెక్ట్ అయితే తీయట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఒక నిన్ను కోరి అనే సీరియల్ అయితే తీస్తున్నారు. బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వరకు శివ్ గారు ఆ సీరియల్స్ నుంచి అయితే తప్పుకునే చాయిసెస్ ఉంది. వాళ్ళ ప్లేస్లో వేరే యాక్టర్ని పెట్టవచ్చు. శివ్ గారి ప్లేస్లో ఆ సీరియల్లో, నిన్ను కోరి సీరియల్లో శివ్ గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి యమున. ఇంతవరకు ఏ రివ్యూవర్ మనకి యమున అనే పేరు అయితే తీయలేదు. నేనే మన ఛానల్ని ఫస్ట్ అయితే ఇది తీస్తున్నాను అనుకుంటాం. యమున గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. వారు మూవీలో యాక్టింగ్ చేశారు, సీరియల్స్ యాక్టింగ్ చేశారు. ప్రజెంట్ ఎలాంటి అగ్రిమెంట్స్ అయితే ఎలాంటివి లేవు. కాబట్టి యమున గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై అండి. నెక్స్ట్ వచ్చేసి పల్లవి గారు మనకి జీ తెలుగులో నిండు నూరేళ్ల సాహసం అనే సీరియల్ తోటి అయితే వస్తున్నారు. ఆ సీరియల్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు పల్లవి గారు ఎలాంటి సీరియల్స్ అయితే తీయట్లేదు. ప్రజెంట్ అయితే పల్లవి గారు అయితే అగ్రిమెంట్స్ అయితే ఏం చేయలేదు. కాబట్టి పల్లవి గారు కూడా మనకి స్టార్మా బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. నెక్స్ట్ వచ్చేసి పల్లవి గౌడ గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై ఉన్నాయండి. పల్లవి గౌడ మనకి స్టార్మాలో ఇంటింటి రామాయణం అనే సీరియల్స్ తోటి అయితే వస్తున్నారు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా అయితే ఆ సీరియల్ అయితే రన్ అవుతుంది. కాబట్టి పల్లవి గౌడ కూడా వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. అప్పటికి ఆ సీరియల్ ఎండ్ అవ్వచ్చు, ఇంటింటి రామాయణం. లేకపోతే పల్లవి గారి ప్లేస్లో వేరే వాళ్ళు ఉండే చాయిసెస్ అయితే ఉన్నాయి.
కాబట్టి పల్లవి గౌడ గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. నెక్స్ట్ వచ్చేసి నిరంజన్ గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి బిగ్ బాస్ సీజన్ అని తెలుగుకి అయితే. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి నిరంజన్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి అగ్రిమెంట్ చేయలేదు, ఎలాంటి దానిలోకి ఇప్పుడు ఎలాంటి సీరియల్స్ అయితే చేయట్లేదు. ఇది నిరంజన్ గారు మనకి ఎన్నెన్నో జన్మల బంధం అనే సీరియల్స్ తోటి అయితే పరిచయం అయ్యారు. నిరంజన్ గారు ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. తమిళ యాక్టర్ అవ్వచ్చు, బట్ ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కావ్య గారు ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. కావ్య గారు ఈ సీజన్కి వస్తారు. మనకి చాలా సీజన్స్ అయితే వినిపిస్తుంది కావ్య గారి పేరు అయితే. ఈ సీజన్లో మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది. కావ్య గారు ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. నెక్స్ట్ వచ్చేసి దీపిక రంగరాజు గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి. వారు ఫన్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ప్రతి ఒక్క ప్రోగ్రాంలో తనకి ఇది బ్రహ్మముడి సీరియల్ కూడా ఇప్పుడు చాలా పెద్ద టీఆర్పీ రేటింగ్ తోటి అయితే నడుస్తుంది. అది సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది. బ్రహ్మముడి అయితే మనకి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు అయితే బ్రహ్మముడి అయిపోవచ్చు. దీపిక రంగరాజ్ గారు ఈ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి అయితే వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి తేజస్విని గౌడ గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. తేజస్విని గౌడ గారు ఈ సీజన్కి 100% వస్తారు. మనకి చాలా ఒక 2-3 సీజన్స్ నుంచి అయితే తేజస్విని గౌడ గారి పేరు కూడా వినిపిస్తుంది. ఈ సీజన్కి ఇంకొచ్చే చాయిసెస్ అయితే వెరీ హై ఉన్నాయి. ఈసారి తేజస్విని గౌడ గారు కూడా వస్తారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సాయి కిరణ్ గారు అయితే గుప్పెడంత సీరియల్లో రిషి క్యారెక్టర్ వాళ్ళ డాడీగా అయితే ఇది నటించారు. ఇప్పుడు ఆ సీరియల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు సాయి కిరణ్ గారు ఎలాంటి దానికైతే అగ్రిమెంట్ చేయలేదు. కాబట్టి సాయి కిరణ్ గారు ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. నెక్స్ట్ వచ్చేసి ఆయిషా గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. మనకి స్టార్మాలో ఊర్వశి రాక్షసు అనే సీరియల్ తోటి అయితే పరిచయం అయ్యారు. మనకి కేజీకేబీ సీజన్ 1లో కూడా ఉన్నారు. ఆయిషా గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై, అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ఆయిషా గారు కూడా ఈ సీజన్కి వస్తారు. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. రీతు చౌదరి మనకి వేరే లెవెల్ ఆఫీస్ అనే వెబ్ సిరీస్ తోటి అయితే రన్ అవుతున్నారు. ఇప్పుడు రీతు చౌదరి గారు కూడా మనకి లాస్ట్ సీజన్లో వినిపించింది, కానీ రాలేదు. ఈ సీజన్లో ఇది 100% వస్తారనేది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్, ప్లీజ్ లైక్ చేయండి. ఇది రీతు చౌదరి గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. మనం ఇప్పుడైతే సీరియల్స్ లిస్ట్ అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ యాక్టర్స్ ఎవరెవరు వస్తారో అని మాట్లాడుకుందాం. రాజ్ తరుణ్ గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. వారు రీసెంట్గా మూవీ కూడా చేశారు, కానీ అది ఫ్లాప్ అవ్వడంతో కొంచెం డల్ అయ్యారు. వారి మీద ఇప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ అలా వస్తున్నాయి. కాబట్టి రాజ్ తరుణ్ గారు వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. రాజ్ తరుణ్ గత సీజన్లో కూడా వినిపించింది, కానీ రాలేదు రాజ్ తరుణ్ అయితే. ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి దానికి కూడా అగ్రిమెంట్ అయితే చేయలేదు. కాబట్టి రాజ్ తరుణ్ గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి.
నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి ధన్యం బాలకృష్ణ గారు. ధన్యం బాలకృష్ణ గారు మనకి మూవీస్ అయితే తీస్తారు. ప్రజెంట్ ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్ తోటి అయితే లేరు ధన్యం బాలకృష్ణ గారు అయితే. ధన్యం బాలకృష్ణ గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. వాళ్ళు కూడా వస్తారని అయితే టాక్ అయితే నడుస్తుంది. కాబట్టి ధన్యం బాలకృష్ణ గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి పూనం బజ్వా గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. వారు ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఒకరిని ఎవరైనా ఫాలో అవుతుంటే వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి పూనం బజ్వా గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. 50-50 చాయిసెస్ అయితే ఉన్నాయి. ఇంకా రెమ్యునరేషన్ విషయంలోనే అటు ఇటు అవ్వచ్చు, కానీ ఈ సీజన్కి వస్తారని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ సింగర్స్ నుంచి ఎవరెవరు వస్తారని అయితే మాట్లాడుకుందాం. సింగర్ సాకేత్ కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. మనకి బిగ్ బాస్ ప్రతి సీజన్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క సీజన్లో సింగర్స్ అయితే తీసుకుంటున్నారు. ఈ సీజన్లో కూడా సింగర్స్ని తీసుకుంటున్నారు. సింగర్ సాకేత్ కూడా వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. రెమ్యునరేషన్ విషయంలో అలా కొంచెం అటు ఇటు అవ్వచ్చు. మనకి కేబీ సీజన్ 2లో కూడా ఉన్నారు సింగర్ సాకేత్ గారు అయితే. ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. సింగర్ సాకేత్ గారు ఈ సీజన్కి వస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోక్ సింగర్ నాగదుర్గ గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. ప్రజెంట్ అయితే బోనాలు అనే సాంగ్ తోటి అయితే ప్రాజెక్ట్ అయితే తీస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ అయిపోతుంది బిగ్ బాస్ సీజన్ అని స్టార్ట్ అయ్యే వరకు అయితే. బిగ్ బాస్ సీజన్ అనేది ఫ్లోక్ సింగర్ నాగదుర్గ గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి సమీరా భరద్వాజ్ గారు కూడా ఈ సీజన్కి వస్తారు. అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. సమీరా భరద్వాజ్ గారు మనకి బిగ్ బాస్ సీజన్ 7లో బిగ్ బాస్ సీజన్ 8 అనుకుంటా, అందులో వచ్చి కంటెస్టెంట్స్ మీద అయితే కొన్ని సాంగ్స్ అయితే డెడికేట్ చేశారు కంటెస్టెంట్స్కి. సమీరా భరద్వాజ్ గారు కూడా ఈ బిగ్ బాస్ సీజన్ 8కి వస్తారనేది అనుకుంటున్నాను. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి ఇది సపరేట్ కంటెస్టెంట్ ఇద్దరు. అనిల్ గీలా గారు కూడా ఈ సీజన్కి వస్తారు. అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. అనిల్ గీలా మనకి ఇస్మార్ట్ జోడీ సీజన్ 2 or 3 అందులో కూడా ఉన్నారు. ఈసారి అనిల్ గీలా గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి అయితే రమ్య గారి పేరు అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. వారు రీసెంట్గా మూవీ కూడా తీశారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ మూవీ ఇంకా తీస్తున్నారు. కాబట్టి రమ్య గారు కూడా ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై అండి. రమ్య గారు కూడా ఈ సీజన్కి వస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈటీవీలో నుంచి ఒక్క కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే తీసుకునే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఇది నైనికాని కూడా తీసుకున్నారు. తను కూడా ఈటీవీలో D10 గుర్తుకు ఏదో సీజన్లో అయితే ఈటీవీలో డాన్సర్గా అయితే వచ్చారు. డాన్స్ అయితే ఇరుగా తీశారు. వారు బిగ్ బాస్ సీజన్ 8 కూడా వచ్చారు నైనిక. ఇప్పుడు ఈటీవీలో D10 టైటిల్ విన్నర్ రాజు వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. వారు కూడా డాన్సరే. కాబట్టి ప్రజెంట్ అయితే ఎలాంటి అగ్రిమెంట్స్ అయితే లేవు రాజు గారికి అయితే.
రాజు గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి కమెడియన్స్లో ఎవరి పిలుస్తారని అయితే మాట్లాడుకుందాం. కమెడియన్స్ నుంచి అయితే కిరాక్ ఆర్పి గారు వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. సత్తి గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. సత్తి గారు కూడా మనకి ఇప్పుడు లేటెస్ట్గా రన్ అవుతున్న అది ఏమంటారు కుక్ విత్ జాతరలో అయితే ఉన్నారు. వారు దాంట్లో ఫండ్ అయితే చాలా ఇది దాంట్లో కూడా ఇది కుకింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు. సత్తి గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి పవిత్ర గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. పవిత్ర కూడా ఈ సీజన్కి వస్తుంది. లాస్ట్ సీజన్ నుంచి అయితే పవిత్ర గారి పేరు అయితే వినిపిస్తుంది. కాబట్టి పవిత్ర గారు ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. పవిత్ర ఈ సీజన్కి వస్తారు. నెక్స్ట్ వచ్చేసి యాదమరాజు గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. యాదమరాజు గారి పేరు అయితే ఈ సీజన్లో నెక్స్ట్ పోయిన సీజన్ నుంచి అయితే వినిపిస్తుంది. కాబట్టి ఆ యాదమరాజు గారు వస్తే ఫండ్ అయితే పండిస్తారు అని అయితే కోరుకుంటున్నాను. యాదమరాజు గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. ఇమాన్యుయల్ కూడా ఈ సీజన్కి వస్తారు. నెక్స్ట్ వచ్చేసి హరి గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి చాలా సీజన్స్ నుంచి అయితే హరి గారి పేరు అయితే వినిపిస్తుంది. ఈ సీజన్లో హరి గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బంచిక్ బబ్లు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. మనకి ఇప్పటి వరకు అయితే ఎలాంటి బంచిక్ బబ్లుని అయితే ఇప్పటి వరకు అంటే కిరాడి గర్ల్ సీజన్ ముందు నుంచే అయితే బంచిక్ బబ్లుని అయితే అప్రోచ్ అయితే అవ్వలేదు. ఎప్పుడైతే కిరాడి గర్ల్ సీజన్ 2లో బంచిక్ బబ్లు వచ్చాడో అప్పటి నుంచి బిగ్ బాస్ టీమ్ బంచిక్ బబ్లుని అప్రోచ్ అయితే అయ్యారు. బంచిక్ బబ్లు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఇదండి ఈరోజు మన 30 మెంబర్స్ పార్టిసిపేషన్స్ లిస్ట్ అయితే ఇంకా ఇది వీళ్ళు జస్ట్ అప్రోచ్ అయిన వారికి మాత్రమే ఎవరెవరైతే అయ్యారో వాళ్ళు మాత్రమే కన్ఫర్మ్ అయితే కాదు. కన్ఫర్మ్ లిస్ట్ రాగానే ఫస్ట్ మీకే అప్డేట్ అయితే ఇస్తాను. సో ఫాస్ట్గా మన ఛానల్లో డైలీ బిగ్ బాస్ గురించి అయితే అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. డోంట్ మిస్ కుక్ విత్ జాతర కూడా చేస్తున్నాను. అది సాటర్డే సండే అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూసేయండి. మన ఛానల్ని ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఎంపడి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మీకు నా లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతాయి. నేను మీ శివశంకర్. ఇక సెలవు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్.